హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి నేమ్ ఆర్ట్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కొన్ని కాఫీ ఇష్యూ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్ పాటు వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ డైలాగ్ కానీ ఈ బీజిఎం కానీ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. మీరు చాలా సింపుల్గా ఎడిటింగ్ చేసుకునేలాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 6:9 రేషియోని ఇట్లా సెలెక్ట్ చేసుకుని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ సెట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి బ్లాక్ కలర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఒక 20 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. నేను యూజ్ చేసిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోనే ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ అదే వీడియో పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆడియో అనేది దీనికి ఆల్రెడీ నేను పెట్టాను. సో ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే నేనే క్రియేట్ చేసింది అనమాట. ఎండ్ వరకు స్క్రోల్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ చేసుకోండి. మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చండి. ఇప్పుడు దీనికి మనం టైటిల్ అనేది మనకు కావాలి కదా, సో ఇప్పుడు టైటిల్ ఎట్లా యాడ్ చేయాలో అది కూడా చెప్తాను. మొత్తం బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా డబల్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దాన్ని ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత మీ పేరు అనేది ఎంటర్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఈ పేరు అనేది ఎంటర్ చేసుకుంటున్నా. మీకు నచ్చిన పేరు అనేది మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఇట్లా ఎంటర్ చేసుకున్న తర్వాత జూమ్ అనేది చేసుకుని మిడిల్లో సెట్ చేసుకుని పెట్టుకోండి. కింద ఏ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఏబీ ఫాంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మై ఫాంట్స్ దగ్గర ఇట్లా క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు ఫాంట్ అనేది ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇందులోకి మీకు ఫాంట్ ఎట్లా యాడ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఫాంట్ అనేది మీకు యాడ్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఫాంట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. కాకపోతే ఇంకో చిన్న మాట నేను చెప్పడం మర్చిపోయాను. లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేసి మొత్తం ఎరేజ్ చేయండి. ఎరేజ్ చేసిన తర్వాత అన్ని క్యాపిటల్ లెటర్లో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఓకే పై క్లిక్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా వచ్చింది మన నేమ్ అనేది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ టెక్స్చర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి గ్యాలరీ పై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఒక ఇమేజ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఇమేజ్ పై ఇట్లా క్లిక్ చేసి రైట్ టిక్ పై క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా దానికి ఇమేజ్ అనేది యాడ్ అవుతుంది ఇట్లా. దాని తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత షాడో ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఆఫ్సెట్ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, ఒక 4 లేదా 5% ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత ఈ వైన్ కూడా సేమ్ అంతే పెట్టుకోండి, ఎక్కువ అవసరం లేదు. సో ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్నారు కదా, చూస్తున్నారు కదా. సో ఇట్లా ఇంకా మీకు కావాలంటే ఎక్కువ పెంచుకున్నా ఇంకా నీట్గా వస్తుంది అనమాట. సో ఇట్లా 8 వరకు ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్లర్ని ఇట్లా తగ్గించుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఒక 5 ఇట్లా పెట్టుకుని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ స్ట్రోక్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇట్లానే ఉంచండి. ఇట్లా ఉంచిన తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన టెక్స్ట్ అనేది ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయినట్టే. కాకపోతే చిన్నది చేయాలి. ఏంటంటే రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఇంపోజన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇది మీకు ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్లో మీరు ఇట్లా పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. ఇట్లా పెంచుకోవచ్చు. దీన్ని వీటన్నిటిని మీకు నచ్చిన విధంగా ఇట్లా పెట్టుకున్నారనుకోండి, చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది అనమాట. సో నేనైతే ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో ఇట్లా ఇప్పుడు ఆల్మోస్ట్ మన టెక్స్ట్ అనేది రెడీ అయిపోయింది. రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేసి 4వ ఆప్షన్ పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ ట్రాన్స్పరెంట్ 3 డాట్ పై క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్, తర్వాత డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో పెట్టుకుని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చేసి మళ్ళీ కైన్ మాస్టర్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఎక్కడ వరకు అంటే ఫ్రెండ్స్ చెప్తాను అది కూడా 2.500 మిల్లీ సెకండ్స్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి బ్యాక్ వచ్చేసి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేసి మీరు ఎడిటింగ్ చేసుకున్న టెక్స్ట్ ఎక్కడైతే ఉందో ఆ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ టెక్స్ట్ అనేది మీకు సెలెక్ట్ చేసి చూపిస్తాను, చూడండి. ఇట్లా టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చేసి మళ్ళీ అదే టెక్స్ట్ పై క్లిక్ చేసి ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేస్తున్నా చూడండి. ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కిందికి స్క్రోల్ చేసి బ్లెండింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేసి ఈ టెక్స్ట్ అనేది ఇట్లా ఉంటుంది, చూస్తున్నారు కదా.
సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇట్లా జూమ్ అనేది చేసుకోండి, మీకు ఎంత కావాలో అంత. ఇట్లా నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా, జూమ్ చేసుకొని ఈ పొజిషన్లో ఇట్లా రొటేట్ చేసుకుని 2 ఫింగర్స్తో ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే స్పీడ్‌గా స్క్రోల్ డౌన్ అవుతుంది. సో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి స్టార్టింగ్‌లోకి వచ్చేసి పెద్దగా ఇలాగా జూమ్ చేసుకోండి ఇట్లా. పెద్దగా ఇట్లా జూమ్ చేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్‌గా ఇట్లా రివీల్ అనేది అవుతుంది ఇట్లా. దాని తర్వాత కొంచెం ఇట్లా జరుపుకోండి, ఎక్కడి వరకు అంటే అది కూడా చెప్తాను. 5 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది దీన్ని ఏం చేస్తారంటే ఇట్లా కాస్త డౌన్ అని చేసుకొని ఇట్లా రొటేట్ చేసుకొని పెట్టుకోండి. రొటేట్ కూడా అవసరం లేదు, ఇట్లా డౌన్ చేసుకోండి ఇట్లా. దాని తర్వాత ఎండింగ్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి ఎక్కువ అవసరం లేదు, ఈ 11 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని దీన్ని ఇట్లా డౌన్ చేసుకొని ఇట్లా రొటేట్ అనేది చేసుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందనమాట. ఇప్పుడు నేను మీకు ఒకసారి మ్యూజిక్ అనేది ఆఫ్ చేసి ప్లే చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ వచ్చాను. సో ప్లే చేస్తున్నా, చూస్తున్నారు కదా వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. డైలాగ్‌తో పాటు మీరు వింటే మాత్రం నెక్స్ట్ ఫీల్ అనేది అవుతారు. సో ఇట్లా రివీల్ అనేది అవుతుందనమాట మీ నేమ్ అట్ వీడియో అనేది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మన వీడియో అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. స్టార్టింగ్‌లోకి వచ్చేసి వీడియోని సింపుల్‌గా సేవ్ చేసుకోవాలి. యారో మార్క్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందనమాట. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.